అందరికీ నమస్కారం. నేను మీ సింకారు శివాజీ, శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. మిత్రులారా, నేను అందరికీ ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నా. భారతదేశంలో మైనార్టీలు ప్రధానమంత్రులు అవుతున్నారు, రాష్ట్రపతులు అవుతున్నారు, గవర్నర్లు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. మైనారిటీ మెజారిటీ అనే తేడా లేకుండా భారతదేశంలో అందరం కూడా రంగురంగు పువ్వులం భరతమాత బిడ్డలం అనే ఒక కాన్సెప్ట్ తో మనం అందరం కూడా ముందుకెళ్తున్నాం. అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. కానీ బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో మైనార్టీలకు ఎందుకు రక్షణ లేదు? పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా బతకడం వాళ్ళు చేసుకున్నటువంటి పాపమా? హిందువులుగా వాళ్ళు పుట్టినందుకు వాళ్ళ పాపమా? వాళ్ళు హిందువులుగా బంగ్లాదేశ్ లో కొనసాగడం వాళ్ళు చేసుకుంటున్నటువంటి పాపమా? ఏంది వాళ్ళు చేసినటువంటి పాపం? బంగ్లాదేశ్ లో హిందువులని ఎందుకు ఇంత హింసించి కొట్టి చంపుతున్నారు? వాళ్ళు ఎందుకు ఇంత నరకయాతను చూపించి మరీ చంపుతున్నారు? ప్రాణం ఉండంగా మరి పెట్రోల్ బాస్ ఎందుకు తలగబెడుతున్నారు? ఎందుకు బుల్లెట్లు మరి మ్యాగ్జిన్ మరి ఎందుకు దింపుతున్నారు? ఎందుకు క్రూరంగా, ఇంత క్రూరంగా ఎందుకు చంపుతున్నారు? వాళ్ళు చేసుకుంటున్నటువంటి పాపం ఏంది? వాళ్ళు చేసినటువంటి ద్రోహం ఏంది? అంటే వాళ్ళు హిందువులుగా పుట్టడమే వాళ్ళు చేసినటువంటి ద్రోహం, వాళ్ళు హిందువులుగా పుట్టడమే వాళ్ళు చేసినటువంటి పాపంగా కనిపిస్తున్నది. మీరు అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. బంగ్లాదేశ్ లో హిందువులకు 1% అనే రక్షణ ఉన్నదా? ఇంతటి ఘోరం జరుగుతుంటే, ఇంత నరకయాతన జరుగుతూ ఉంటే, ఇంత మరణకాండ జరుగుతూ ఉంటే మనం ఎందుకు చల్లగా ఉండాలి? మనం ఎందుకు ఇంత మౌనంగా ఉండాలి? మనం ఎందుకు బయటకు రావద్దు? వాళ్ళ పక్షాన్ని ఎందుకు కొట్లాడొద్దు? ఏదో పాకిస్తాన్ దేశంలో, ఏదో వేరే ఇస్లామిక్ దేశంలో జరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు, క్యాండిల్స్ పట్టుకుంటారు, బ్యానర్లు పట్టుకుంటారు, పాకిస్తాన్ గురించి పార్లమెంట్ లో మాట్లాడతారు. కొంతమంది బ్యాగ్ల మీద పాకిస్తాన్ గురించి మాట్లాడతారు, కొంతమంది బ్యాగ్ల పైన పాకిస్తాన్ గురించి సంబంధించి వాళ్ళు చెప్పేది మొత్తం సుస్పష్టంగా చెప్తుంటారు. కొంతమంది ప్రమాణ స్వీకారం చేస్తుంటే కూడా పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటారు. మరి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల పైన ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉంటే, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులను ఇంత క్రూరంగా కొట్టి చంపుతా ఉంటే వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? అంటే హిందువులకు ఏదైనా జరిగితే మాట్లాడరా? హిందువులకు ఏదైనా జరిగితే ఎవరు స్పందించరా?